అందరికీ నమస్కారం. కొత్త వెలుగు 4వ ఎపిసోడు చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 2-3 రోజులు సెలవులు దొరికితే చాలు పరిగెత్తుకు వచ్చేసేవాడు. ఇతను రావడము చంద్రికకి ఆమె కుటుంబానికి బాగానే ఉండేది, కానీ హేమలతకి మాత్రం ఇబ్బందికరంగా ఉండేది. చంద్రిక అన్నగా శివరావు అంటే గౌరవమే హేమలతకి, అంతే. అంతకుమించి అతని గురించి ఆలోచనలు ఆమెకి మనసులో చోటు దొరికేదే కాదు. అతని మాటలు చేష్టలు మాత్రం కొంత అతి చొరవగానే అనిపించేవి, కానీ స్నేహితురాలి మనసు నొప్పించడం ఇష్టం లేక తన నిర్లిప్తత బయటపెట్టేదే కాదు. వాళ్ళ ఉత్సాహంలో తను పాలు పంచుకునేది. శివరావు వచ్చినప్పుడల్లా అదమం ఒక్కసారైనా ఏవోవో సాకులు పెట్టుకొని అతడు చంద్రికని హేమంత్ని కలిపి ఏ సినిమాకో షికారుకో తప్పకుండా తీసుకెళ్లేవాడు. ప్రతిసారి అలా వెళ్ళడం బాగుండదని ఎప్పుడైనా చంద్రిక తన అయిష్టాన్ని చూపినా తీయగా మాటలు చెప్పో నిష్ఠూరంగా మాట్లాడో బలవంతం చేసి ఆమెను ఒప్పించేవాడు శివరావు. ఇలా హేమలతతో కొద్దిగా స్నేహం, కొంత చనువు ఏర్పరచుకోవడం ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు శివరావు. తద్వారా రంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే అతని ఉద్దేశం. అతనికి ముక్కుకు సూటిగా వెళ్ళడం అనే అలవాటు ఎప్పుడూ లేదు. హేమలత ఇష్టాన్ని తెలుసుకుని ఆమె బాధ్యత వహిస్తున్న శరణాలయ అధికారుల అంగీకారాన్ని పొంది ఆమెను వివాహం చేసుకుందామన్న ఆలోచన అతనికి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆ పద్ధతిలో అతను తన వారి నుండి కొన్ని కష్టనష్టాలు, నిష్ఠూరాలు భరించాల్సి వస్తుంది. అందుకని వీలైనంత రహస్యంగా ఆమెను తన భార్యను చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆడవాళ్లు, అందులో వయసు పొంగులో ఉన్న అమ్మాయిలు మోహావేశానికి త్వరగా లొంగిపోతారు అన్న నమ్మకం ఒకటి ఉండేది శివరావుకి. అందుకే అతను హేమంతను ఎన్నో విధాలా పరీక్షించి చూశాడు. పైకి కనిపించేంత సుకుమారి, అమాయకురాలు కాదని, ఏ పని చేయాలన్నా ఆలోచించి అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుందని తెలుసుకున్నాడు. ఇంతటి రూపవతి తనకు భార్య కావాలే గాని ఏ విధమైన అనుమానాలనే మనసులో ఉంచుకోనక్కర్లేదని అనుకున్నాడు. చంద్రిక, హేమలత ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసేశారు. సెలవులు వచ్చాయి. పొద్దుపోవడానికి చంద్రిక దగ్గర నుంచి ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని బయలుదేరింది హేమలత. ఆ వేళ ఉదయమే వచ్చాడు శివరావు. సమయానికి చంద్రిక కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళి ఉన్నందువల్ల అతడు ఎన్నాళ్ళుగానో కోరుకున్న ఏకాంతం ఆ రోజు దొరికింది. రండి రండి అని సాధారణంగా హేమంతను లోపలికి ఆహ్వానించి, చంద్రిక ఏది? మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది, కూర్చోండి. మిమ్మల్ని వెళ్ళనిచ్చానని తెలిస్తే కోపగిస్తుంది. అతను వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. కొద్ది దూరంలో ఉన్న స్టీల్ కుర్చీలో కొద్దిగా తల వంచుకొని కూర్చుంది హేమంత్. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనమే మిగిలింది. పుణ్యకాలం కాస్త దాటిపోతుందేమోనని శివరావే ప్రారంభించాడు. చేతిలో ఉన్న న్యూస్ పేపర్ మడిచి పక్కన పెడుతూ, డిగ్రీ పరీక్షలు అయ్యాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అని అన్నాడు. బీఈడీ చేద్దాం అనుకుంటున్నాను. పంతులమ్మ అవుతారన్నమాట. టీచర్ ప్రొఫెషన్ అంటే అంత ఇష్టమా? అవునండి అని చెప్పింది. బాగుంది. భవిష్యత్తు గురించి అడిగితే చదువు, ఉద్యోగం మాత్రమే చెప్తున్నారు. మరి మీరు పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఐఎమ్ సారీ, ఇలా అడుగుతున్నందుకు మరోలా అనుకోరుగా. హఠాత్తుగా అతను ఎప్పుడు చేయని కొత్త ప్రసక్తి చేయడం ఆశ్చర్యంగాను సిగ్గుగాను ఉంది హేమలతకి. పెళ్ళా? నేనెప్పుడు ఆలోచించలేదు. కారణం తెలుసుకోవచ్చా? నేనేమిటి, నా పరిస్థితిలో ఉన్న ఏ అమ్మాయి అయినా తన బ్రతుక్కి తగ్గ ఒక దారే చూసుకుంటుంది, కానీ పెళ్లి గురించి ఆలోచించే అవకాశము ఎవరిస్తారు? అదే ఉద్యోగం ద్వారానే ఏర్పడుతుందా దారి? వివాహం ద్వారా వీల్లేదా? తనను గురించి అన్నీ తెలిసి అతను అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో, అతని ఉద్దేశం ఏమిటో అర్థం కాకుండా ఉంది హేమలతకు. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండేసరికి శివరావు ఏమనుకున్నాడో కానీ, ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నన్ను గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఇందాక ఆశ్చర్యంగా ఉంది హేమంతకి. ఏమిటో ఇవాళ మాటలు చిత్రంగా ఉన్నాయి. చంద్రిక త్వరగా వచ్చేస్తే బాగుండు, అతనికి మాటలు చూస్తే విసుగ్గా ఉంది అని అనుకుంది. పోనీ మంచివాణ్ణని, బుద్ధిమంతుణ్ణని నమ్ముతారా? ఏమో, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారో కానీ నాకు మీరంటే చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎన్నాళ్ళుగానో కలలు కూడా కంటున్నాను. అంటే మీకు ఇంకా అర్థం కాలేదా? ఓ, మీ సందేహం అదా? నాకు భార్య కావాల్సిన అమ్మాయి నాకు నచ్చితే చాలు. మిగతా విషయాలు, పుట్టు పూర్వోత్తరాలు, వీటితో నాకు పనేం లేదు. పెళ్ళి అన్న ఊహే కొత్తగా ఉంది హేమలతకు. ఆ సంభ్రమంలో ఆమె నోట మాట రావడం లేదు. నాకు మీరంటే చాలా ఇష్టం.
అనే శివరావు అన్న మాటలు విన్న తర్వాత పొంగిపోయిన ఆమె మనసు మరే విధమైన ఆలోచన చేయకుండా ఉంది. అయినా ఏదో అనుమానం, మరి మీ వాళ్ళు సందిగ్ధంగా అంది నవ్వుతూ. పెద్దవాళ్ళ అంగీకారంతో చేసుకోవడం ఎట్లాగూ కుదరదు, అందుకని పెళ్ళంటూ అయ్యేదాకా అసలు ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది. అతని ధైర్యానికి ఆశ్చర్యంగా ఉంది హేమలతకు. ఎంత నిర్లక్ష్యం! ఇదంతా నా మీద ఇష్టమా లేక వాళ్ళంటే గౌరవం లేకపోవడమా అని అనుకుంది. మార్పును కోరే మనలాంటి యువతీ యువకులు పెద్దవాళ్ళు అడ్డుపడినప్పుడల్లా వాళ్ళని నిర్లక్ష్యం చేయడమే సరైన మార్గం అని అనుకుంటున్నా నేను. మీరేమంటారు? మీరన్నది నిజమే. టైం అయింది, చంద్రిక వచ్చేస్తుందేమో. ఇంతకీ మీ అభిప్రాయం చెప్పనే లేదు. బిఏడి అయ్యేసరికి ఇంకో సంవత్సరం అవుతుంది. మీ ఇష్టం. మీకు చెప్పగల వాణ్ణి కాదు. ఈ పరిస్థితిలో చదువు, పెళ్ళి ఏది ముఖ్యమో మీరే ఆలోచించుకోగలరు. 2 ఏళ్లుగా మా వాళ్ళు చూపించిన సంబంధాలు తిప్పికొడుతున్నాను ఏదో ఒక సాకుతో. ఈసారి ఏమైనా మీ నిర్ణయం తెలుసుకోవాలని వచ్చాను. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించి చెప్పండి. చెప్పడం ఏంటి? మీరు అంటే ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవడమే. చంద్రిక కూడా చెప్పొద్దు దయచేసి. మీరు ఒకసారి మా మ్యాట్రీని కలిస్తే. మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు హేమలత. మ్యాట్రిన్ గారిని కలిస్తే కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. మన దారి సుగమం కావాలంటే రహస్యంగా వెళ్ళిపోవడమే ఉత్తమం. అఫ్ కోర్స్ మీకు నేనంటే నమ్మకం ఉంటేనే సుమా. అదేం మాట. అదేం లేదు, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అన్నది అభ్యర్థనగా. చంద్రిక రాకతో సంభాషణ ఆగిపోయింది. అంతా శివరావు ఊహించినట్టే జరిగింది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్న క్షణం నుంచి అతను హేమంత్ దృష్టిలో దేవుడైపోయాడు. అతనికి తనంటే ఉన్న ఇష్టాన్ని తలుచుకొని ఆశ్చర్యపోయింది. అతడికి ఏం తక్కువ? డిగ్రీ దాకా చదివాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. 2 ఏళ్లుగా అతని ప్రవర్తన గమనిస్తోంది. అలాంటివాడు తనను కోరి పెళ్ళాడతాను అంటే ఎలా నిరాకరిస్తుంది? అది తన అదృష్టం కాక మరొకటి కాదు అని అనుకుంది. ఇక్కడ ఆమె తత్వమే ఆమెని మోసం చేసింది. తను ముక్కుకి సూటిగా వెళ్తూ తన చుట్టూ ఉన్నవారిని కూడా అదే దృష్టితో పరిశీలించడం అలవాటైంది హేమలతకి. ఆ అలవాటు వల్లే శివరావు అంతరంగాన్ని, తనకు కనిపించని అతని మరో రూపాన్ని ఆమె చూడలేకపోయింది. అతను తనని పెళ్లి చేసుకుంటాను అనగానే మరో ఆలోచన లేకుండా అదొక గొప్ప అదృష్టంగా భావించడం ఆమె చేసిన పెద్ద పొరపాటు. దీంతో పోలిస్తే ఆమె మ్యాట్రిన్ గారికి మాట మాత్రమైనా చెప్పకుండా రహస్యంగా జారుకుని స్టేషన్లో కాచుకనున్న శివరావు దగ్గరికి చేరడం మరో పొరపాటు. చెప్పవలసిన అవసరమే లేదు. హేమలత తనతో తప్పక వచ్చేస్తుందని నమ్మిన శివరావు తనతో పాటు ఆమెకు రిజర్వేషన్ చేసిన రైలు టికెట్ వృధా అవ్వలేదు. ఇద్దరూ కలిసి హైదరాబాద్కి వెళ్లారు. ఇద్దరు శివరావు స్నేహితుల సమక్షంలో వాళ్ల పెళ్లి ఒక దేవాలయంలో క్లుప్తంగా అయిపోయింది. వారం రోజుల తర్వాత హేమంత చంద్రికకి ఉత్తరం రాసింది, కానీ దానికి మాత్రం జవాబు రాలేదు. ఆ మాట శివరావుతో చెప్తే పోనిద్దు, దానికి పెత్తనమిచ్చి ముందుగా చెప్పలేదని కోపమేమో అన్నాడు తేలిగ్గా. హాస్టల్లో తన ఇతర స్నేహితురాళ్లకు కానీ మ్యాట్రిన్ గారికి కానీ ఉత్తరాలు రాసేందుకే హేమంత్కు ధైర్యము చాలేదు. నైట్ కాలేజీ ఎందులోనైనా చేరి బిఈడి చదువుదామని అడిగిన శివరామును. నేను సాయంత్రం ఇంటికి రాగానే నువ్వు కాలేజీకి బయలుదేరడం ఏం బాగుంటుంది, అయినా నీకు ఇంకా చదువు ఉద్యోగం పిచ్చిపోలేదా? ఎగతాళి చేశాడు అతను. అదొక పెద్ద విషయంగా కనిపించలేదు హేమలతకి. పోనీ అతనికి ఇష్టం లేని పని చేయడంలో నాకు మాత్రం ఒరిగేదేముంది అని అనుకుని మర్చిపోయింది. 3 నెలల సంసార జీవితం హేమలతని పక్కా గృహిణిగా మార్చేసింది. పేరుకు మాత్రమే గదులు, చెప్పుకోదక్క 2 గదులు చిన్న ఇంట్లో వాళ్ళ కాపురం. హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు రహస్యంగా రావడం వల్ల హ్యాండ్ బ్యాగ్లో 2 జతల బట్టలు మాత్రమే తీసుకురాగలిగింది హేమలత. పెళ్లి కోసం శివరావు ఒక చీరే కొన్నాడు. ఈ 3 చీరలతోనే కాలం వెళ్ళదీస్తోంది హేమలత. ఎప్పుడో ఒకరోజు అతను బయటకు వెళ్దామంటే పెళ్లినాటి చీర కట్టుకోవడం, మిగతా అప్పుడు ఇంట్లో అంతా తను తెచ్చుకున్న చీరలే మార్చి మార్చి కట్టుకోవడం విసుగ్గా ఉంది హేమలతకు. శివరావు తనంతటి తానే చీరలు కొనిస్తాను రమ్మని అంటాడేమోనని చూసింది. తనే అడగడం ఇష్టం లేదు. అంతకంటే జీతం వస్తుందో ఆమెకు తెలియదు. అందులో అతనివి ఇంటివి ఖర్చులు పోను మిగిలేదెంతో అంచనా వెయ్యలేకపోయింది. అందుకని అతను ఏమనుకుంటాడో అనే భయం. దానికి తోడు అతను ఇంట్లో లేనంతసేపు ఎన్నో అనుకుంటుంది చెప్పాలని. కానీ అతను సాయంత్రం ఇల్లు చేరేసరికి ఏమీ గుర్తుకురావు.
శివరావు కురిపించే ప్రేమలో ఊపిరి తిరగడం కష్టమైపోతే మిగతా విషయాలు ఏం గుర్తొస్తాయి? ఆ తర్వాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా ఓపెన్ చేసి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.